బెండకాయ పిండి చారు, జీలకర్ర ఆవాలు అన్ని పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు, ఇందులో బెండకాయ, కారము నేను పచ్చిమిర్చి కారం బాగుంటుంది. పచ్చిమిర్చి కారం చింతపండు రసం ఏదైతే నానబెట్టుకున్నామో అది ఇట్లా పులుసు తెలిసిపోయాలి. మనకి ఎంత కావాలనుకుంటే రసము అంత చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే రైస్ నానబెట్టుకున్నామో ఒక 1 అవర్ ముందే నానబెట్టాను నేను రైస్. ఇందులో కొంచెం సాజీరా, ఇలాచి, లవంగం, పట్ట ఇవన్నీ వేసి మిక్సీ చేస్తున్నాం. ఈ వాటర్ ఏదైతే ఉందో పడేయద్దు, మనం ఈ వాటర్తోనే ఇది మిక్స్. పిండి మిక్స్ చేసాను కదా, అది ఇందులో వేసి కలుపుతున్నా. ఇది వేసేటప్పుడు మాత్రం కలుపుతూ వేయాలి, లేకపోతే ఉండలు పెడతాం. చూడండి ఇలా వస్తుంది. ఇది కొంచెం మంచిగా మరిగిన తర్వాత కొంచెం స్టవ్లో